కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జై కార్మిక, నడిపల్లి చంద్రబాబు నాయకత్వం, నడిపల్లి చంద్రబాబు నాయకత్వం, జై కార్మిక, జై కార్మిక. ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు మన ఆధ్వర్యంలో ఉన్నాడు. ఎవరి గౌరవం వాళ్ళకి ఇచ్చే విధంగా ఉంటుంది. ఎవరు కూడా తప్పుగా భావించద్దు. ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు మన ఇమ్మడి రాఘవన్న గారిని సభా అధ్యక్షుడిగా ఎంచుకుంటున్నాం. అన్న కమ్మనన్న ఒకసారి గంటే కాట్ చేద్దాం. కార్మిక దర్శనాన్ని పెట్టుకొని ఈరోజు అందరం కూడినందుకు మరి దీన్ని ఏర్పాటు చేసిన పెద్దలు కూడా ఉన్నారు. వారి అందరికీ ధన్యవాదాలు. చెప్పండి కొట్టాలి ప్లీజ్. కార్మిక మరి అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే గౌరవాధ్యక్షులు మన కాళేపన్న గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర కోరుకుంటున్నాం. దయచేసి ఇంకొకటి ఏంటంటే మిగతా వారిని కూడా పిలవడం జరుగుతుంది. కాకపోతే నమస్తే పెట్టుకొని మరి ఎవరి వారి సీట్లో కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. మన సామానాన్ని నల్ల సామానాన్ని కూడా ఈ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కూర్చోండి. మండల అధ్యక్షులు ఒకసారి నిలబడ్డారు. మండల అధ్యక్షులు ప్లీజ్. మండల అధ్యక్షులు కొక్కుల కృష్ణ ప్లంబర్ యూనియన్ సంఘం జిల్లా అధ్యక్షులు, జిల్లా మహాసభకు వచ్చినటువంటి ముఖ్య అతిథులు మన రాష్ట్ర అధ్యక్షులు గాంధీనగర్ చైర్మన్ మన అన్న దర్పల్లి చంద్రమన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలన్నా. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామలన్న గారికి ధన్యవాదాలన్నా. శ్రీమతి రామలన్న ధన్యవాదాలన్నా. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాల్గొని కాళేపన్నకు ధన్యవాదాలన్నా. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎన్నికల మల్లేశ్వరకు సందర్భాలు ఉన్నాయన్నా. అలాంటి సందర్భాలలో మనకు ఆ రోజుల్లో మన ఎజెండా 6,30,000 నుండి మనం 10 లక్షలు కావాలని కొట్లాడుకున్నాం. అది 100% అమలైంది. ఒకసారి కార్మికులు పనులు చేస్తున్న క్రమంలో కింద పడిపోయినా, యాక్సిడెంట్లుగా ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఆయన కాళ్ళు విరిగినా, చెయ్యి విరిగినా, రెక్క విరిగినా ప్రతి ఒక్క కార్మికునికి హాస్పిటల్ సౌకర్యం కలగాలని చెప్పడం మన ఎజెండాలో రాసుకున్నాం. అదేవిధంగా మన పిల్లలకు స్కాలర్షిప్లు కావచ్చు, ఫ్రీగా చదువులు కావచ్చు, ఇవన్నీ కూడా మనము చాలా వరకు ఇంకా పెట్టుకునే ఉన్నాయి. అప్పట్లో మనము ఒక జిల్లా కార్మిక సంఘం కోసం స్థలం రావాలని అనుకుంటున్నాం. అప్పుడు పోయిన ప్రభుత్వం ఇస్తా అన్నది. కొన్ని సందర్భాలలో కొంతమంది మంత్రులు చెప్పారు, కొన్ని లెక్కలు వచ్చినాయి అన్నారు. ఆ సందర్భంలో కొట్లైన తీరు మేమైతే అదృష్టంగా భావిస్తున్నాం. మన హన్మకొండ జిల్లా నుండి మాత్రం ఒక 2,400 గదాల జాగా మనం దక్కించుకున్నాం. అది మన గత ప్రభుత్వంలో కొట్లాడిన తీరు. దానికి అన్నగారు అన్నగారు కూడా చాలా కృషి చేసిండు. ఎక్కడ ఎవరిని కలవాలన్నా మన రాష్ట్ర నాయకులు కూడా చాలా మంది దానికోసం తిప్పలపడేవాళ్ళు ఉన్నారు. అది ఇప్పుడు మన ప్రజెంట్ గా కూడా మన హన్మకొండలో సాయంపేటలో ఉండబడింది. దాంట్లో మన కొంతమంది కార్మికులు కూడా శ్రమ అందరూ కూడా చందాలు కావచ్చు, పర్సనల్ కొన్ని పైసలు వేసుకొని కూడా కట్టేయడం జరిగింది. అది మీ అందరూ కూడా తెలియాలని ఉద్దేశంతో గుర్తు చేస్తున్నాం. సోదరులు వివిధ గ్రామాల నుండి ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండి అన్నదమ్ములుగా విడిపోయిన 6 జిల్లాలకు వచ్చినటువంటి నా రక్త బంధువులు, క్రీస్తుకి పూర్వము నా రక్త సంబంధికులైనటువంటి భవన నిర్మాణ రంగాల కార్మిక సోదరులకు మీ
మీ కుటుంబాలకు, మీ పిల్లలకు, మీ తల్లిదండ్రులకు, మీ బంధుమిత్రులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఉద్యమ మందరాలు తెలియజేస్తాను. నా పేరు గుడ్ల ప్రభాకర్. నేను పరకాల ప్రాంతంలో మేస్త్రి పనిచేస్తా. నేను ఆ తర్వాత స్థానానిపన్న గారు, సామన్న గారు, అన్న మహేందర్ గారు, ఇంకా దశరథం అన్న, రేవన్న గారు రాలేదు. మేమంతా అప్పుడు కలిసి ఉద్యమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సరే ఇదంతా చాలామంది నాకు మాత్రం చూసిన వాళ్ళందరూ ఇక్కడ అన్న మీరు క్షమించాలి దయచేసి. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిండు. ఇలాంటి నాయకుడు దొరకడం మా అదృష్టము. ఇలాంటి నాయకుడు దొరకడం మనకు అదృష్టము. మనం పెట్టి అనుకోవాలి. నీ దగ్గర పనిచేసే కార్మికుడికి పొద్దున ఛాయ్ కల్పిస్తే, మధ్యాహ్నం టిఫిన్ చేపిస్తే, నువ్వు సాయంత్రం పెట్టేటప్పుడు మనకి ఇచ్చే కూలో కడిగేసుకుంటావు. ఒక 50 లక్షల వరకు ఉద్యమాన్ని ఖర్చు పెట్టిన నాయకుడు ఆయనకి ఎవరి దగ్గర ఖర్చు చేసుకోవాలి? ఎవరిష్టం ఉన్న పైసలు ఒకసారి చెప్పండి. ఒక అన్న ఇస్తానంటే ఇలా మనకు సీఎం వచ్చినట్టు ఇక్కడికి ముఖ్యమంత్రికి ఎంత బలం ఉంటుందో ఒక కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడికి ఎంత బలం ఉంటుంది. కాకపోతే మనకు గవర్నమెంట్ ఉండరు, కార్లు బంగ్లాలు మనకు ఉండవు. మీరు అర్థం చేసుకోవాలి. ఒక మాట ఎక్కువ మాట్లాడతాను, చిన్నపిల్లలని తెలిస్తే ఎక్కువ మాట్లాడతాను మీరు అనుకునే దయచేసి క్షమించాలి. నేను ఏమంటున్నా అంటే ఈ ప్రపంచంలో స్వార్థం లేని జీవులు కొన్ని ఉంటాయి. చెట్టుకు స్వార్థం ఉండేది, ఫలాన్ని ఇస్తుంది, నీ ఆకలి తెలుస్తుంది, నీకు నీడనిస్తుంది, దాహం తీరుస్తుంది, నీరుకు స్వార్థం ఉండదు. ఇలా స్వార్థం లేని నాయకుడు అంటే గరిపల్లి చంద్రబాబు అని అంటున్నా. దాన్ని ఎవరో మీరు అంగీకరిస్తున్నారు నాకే తెలియదు. సంస్కారం భూటకంబుర గదనవరం ఎన్టీఆర్ నాటకంబుర రైతు దేశముల రైతు బిడ్డకు భూమి లేదు ఎట్లే రాయరా ఒక పాట పాడు. మనంతా రేపు పొద్దున చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు మంచిగా ఆలోచించండి. నా మీ పాదాలు నమస్కారం. తమ్ముడు ఎక్కువ మాటలు అనుకోకండి. రేపు రాబోయే రోజుల్లో మనం ఒక పార్టీ పెట్టుకోవాలి. నేను కమ్యూనిస్ట్ పార్టీ కూడా పనిచేసి చూసిన ఆడ గజానికి 100 రూపాయలు కూడా 1000 రూపాయలు ఉంచుతాడు గుడిసె తెప్పించి. కమ్యూనిస్ట్ పార్టీ కూడా నేను చూసిన 1000 రూపాయల గజం ఉంటే 5,000 రూపాయలు గుంజుతాడు. నేను అనవసరంగా నాది 5,000 పిల్లల సంధికి నాకు చెప్పి అన్నగారు తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దళిపేరి చంద్రమన్న గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు, అదేవిధంగా జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, నా తోటి కార్మికులు ఉండొచ్చు. కాబట్టి వీరందరికీ పేరు పేరున ఉద్యోగాన్ని వందనాలు తెలుసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం 1 నిమిషం అట. నేను అనుకున్న కనీసం ఇవాళ మా జనగాం జిల్లాలో పెడితే ఒక అర్ధగంట సేపు మాట్లాడుకున్నాను. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెట్టినప్పుడు 6 జిల్లాలు ఉన్నాయి కాబట్టి కనీసం ఒక గంటల సేపు మాట్లాడుకుందామని, నా సమస్య చెప్పుకుందాం అనుకున్నాను నేను. కానీ నాకు ఇచ్చిన అవకాశం 1 నిమిషం. ఈ 1 నిమిషంలో ఏం చెప్పలేకపోతుంది. ఇంకోటి, ఇవాళ అన్నగారు చెప్పిండు ఎందుకు మనం ఈ స్థితిలో ఉన్నామో, ఒకనాడు ఈ హాల్ నిండిపోయింది, ఇవాళ నిండలేదా అంటే కారణం ఏంటంటే ఇవాళ మనం ఏం చేస్తున్నామని మొదలు తెలుసుకోవాలి. ప్రతి గ్రామంలో, ప్రతి అమాస లేదా ప్రతి ఫస్ట్ తారీఖు నాడు కార్మికులంతా కలిసి మీటింగ్ పెట్టుకొని మన సమస్య ఏంటి, మన పరిష్కారం, మనం ఏం చేస్తున్నామని తెలుసుకున్నప్పుడే మండల అధ్యక్షుడు తెలుసుకుంటాడు. ఆ మండల అధ్యక్షుడు ప్రతి 20 తారీఖు నాడు, 15 తారీఖు నాడు సమయం పెట్టుకొని ఆ రోజు మనం ఆ మండలంలో ఉన్న అన్ని గ్రామాల సమస్య ఏంటి, అక్కడ ఏం జరుగుతుందని మనం తెలుసుకున్నప్పుడు మనం తెలుసుకున్నట్టు. అదేవిధంగా జిల్లాలో ప్రతి 20 తారీఖు 30 లోపు ఏదో ఒక రోజు ప్రతి జిల్లాలో కూడా జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని జిల్లా నాయకులు అందరూ కూడా కలిసి ఆ జిల్లా కమిటీ చర్చించుకుంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న విషయం తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రామాలలో ప్రతి అమాస నాడు లేదా 10 తారీఖు నాడు, 15 తారీఖు మండల అధ్యక్షులు మండల మీటింగు, జిల్లాలో 20 తారీఖు నాడు రాష్ట్రంలో కూడా ఫస్ట్కో సెకండ్కో పెట్టి మన సమస్యలన్నీ తెలుసుకున్నప్పుడే మన జనం ఇదంతా నిండిపోతుంది. కానీ మనని మనం తెలుసుకోకుండా వాళ్ళ బాబా అమాయకులు, కార్మికులు అంటే అమాయకులు, వాళ్ళ రాష్ట్రంలో ఉన్న నాయకులు కూడా మన కార్మికులే సిద్ధ చూస్తున్నారు. మన
ఖచ్చితంగా జరిగినప్పుడే మనకి ఈ హామీ ఇస్తుందని కూడా నేను సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే నేను అనుభవిస్తున్నా ప్రతి నెల ఎంత ఇబ్బందులు ఉన్నా ప్రతి నెల 11వ తారీఖు నాడే జనవరిలో ఖచ్చితంగా సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కమిటీ ముందు పెట్టి ప్రతి నెల నేను వాట్సాప్ పెడుతున్నా. ఇప్పుడు అనుకుంటున్నా నేను, ఎందుకంటే ఇది 5 జిల్లాల మాసం అంటే నేను పెద్ద జరుగుతుంది కానీ ఈ లోపం ఏందో ఇప్పుడు అన్న చెప్పింది. కానీ సరే ఏం జరిగినా కానీ మనం ఇవాళ ఇక్కడ అనుకునే మాటలు మన మీటింగ్ లో ఎక్కడ జిల్లా కమిటీలో మండల కమిటీలో గ్రామ కమిటీలో అనుకుంటే ఆ చర్చలు అక్కడి వరకు అయిపోతాయి. ఇది మా సభ కాబట్టి మా సభలో ఇలాంటివి జరగదు. మా సభలో మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ మొన్న మన సిద్దిపేటలో మీటింగ్ పెట్టినప్పుడు మన అక్కడ హరీష్ రావు మాజీ మంత్రి ఉన్నాడు. ఆడ మనకు పోతే ఇబ్బంది అవుతుందని మన కార్మిక శాఖ మంత్రి రాలేకపోయాడు. అయినా మనకు ఒక 3 అమలు చేసినాం. 8 కోరికలు మనకు ఉంటే 3 అమలు చేసిండ్రు. మనతో కొట్లాడి కార్మిక శాఖ మంత్రి పెడితే ఆ కార్మిక శాఖ మంత్రి మన మీటింగ్లకు రాడు. ఎందుకు పెట్టాలి? ఇవాళ కార్మికుల మీద మనం అనుకుని కాదు, ప్రభుత్వం మనం చిన్న చూపు చూస్తుంది. ఇవాళ ప్రతి బీడీ కార్మికుడికి గుర్తించి పింఛనిస్తుండు. అదేవిధంగా చేనేత కార్మికులు గుర్తించి పింఛనిస్తుంది గవర్నమెంట్. అదేవిధంగా గీత కార్మికులు గుర్తించి పింఛనిస్తుండు. మొన్న తెలంగాణ వచ్చిన తర్వాత రైతులు గుర్తించి రైతు బీమా ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు. మరి మనమేం పాపం చేసినాం ఈ గవర్నమెంట్ కు? ఇవాళ 60-70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలించింది. ఆనాడు కూడా ఏం లేదు. మొన్న టీడీపీ రామారావు వచ్చినాక 20 ఏళ్ళు పరిపాలించింది, కార్మికునికి ఏం చేయలేదు. మొన్న తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు టీఆర్ఎస్ చేసింది, కార్మికునికి ఏం చేయలేదు. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్న మనకి ఏం చెప్పిందో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు. కాబట్టి మేము గెలిస్తే మాకు ఓట్లు వేయండి, నీకు కార్మికులకు అండా ఉంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మరి ఏది మనకు ఇప్పుడు 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది, ఇంతవరకు ఏం చేయలేకపోతుండ్రు. అంటే ఎక్కడ పోతుంది మనది? ఇవాళ కార్మికులు అంటే చెప్పలాంటి వాళ్ళు అనేది వాళ్ళు గుర్తుంచుకుంటారు. ఎందుకంటే ఇవాళ ఏ సంఘానికైనా ఒక సంఘానికి బలం ఉన్నది. ఇవాళ కార్మికులకు బలం లేకుండా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్తా వినండి, రమ్మంటే వస్తున్నారు, పొమ్మంటే పోతున్నారు. కానీ మనం ఎందుకు పోతున్నాము, ఎందుకు వస్తున్నాము అనేది గుర్తుంచుకుంటలేదు. కార్మికులకి ఒక ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలనుకుంటున్నామండి. సుమారుగా ఒక్కొక్కరికి 6 నుంచి 8,000 రూపాయల విలువైన ఉచిత వైద్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. డేట్ టైం అనేది ఇక్కడ అధ్యక్షులు నిర్ణయిస్తారు. నిర్ణయించాక మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా అమలు చేస్తారండి. దాంతోపాటు రీసెంట్గా జీడబ్ల్యూసీ కార్మికులు కూడా చేస్తాము, అదేవిధంగా ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇస్తాము. అదే మనకేం చేయకూడదు అనే ఆలోచనతో మా మిత్రుడు రవి తీసుకొచ్చారు. అక్కడికి మహేందర్ని పరిచయం చేయించారు. అందరికీ వర్కౌట్ అయ్యే విధంగా అందరికీ ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంటుంది, ఏహెచ్ఎస్ కానీ ఇప్పుడు ఈఎస్ఎస్ కార్డు ఉంది. అన్ని రకాల వైద్య సేవలు మెడికల్ హాస్పిటల్ ఉన్నాయి. ఓకేనా సార్? దాంట్లో న్యూరో కానీ కార్డియో కానీ గుండె సంబంధించిన సర్జరీస్ ఉన్నాయి. మెడికల్లో కూడా మెడికల్ ఆంకాలజీ అంటే క్యాన్సర్ అది కూడా ఫ్రీగా జరుగుతున్నాడు. అంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారుగా మాకు 14 దేశాల్లో మా బ్రాంచెస్ ఉన్నాయి. ఒక ఏపీ, తెలంగాణ, ఇండియాలో 20 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో కూడా ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయి, ఈహెచ్ఎస్ సేవలు ఉన్నాయి. అన్ని రకాల కార్మిక సంఘం సంబంధించిన అన్ని రకాల గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి. దయచేసి ఒక అద్భుత అవకాశాలను మీరు ఉపయోగించుకోవాలి. చివరిగా ఒకటి మెగా వైద్య శిబిరం నిర్వహిస్తామండి జిల్లాల వారీగా. దానికి మీ అనుమతి కావాలి సార్. దాంతోపాటుగా భవన నిర్మాణ కార్మికులకి ఒక ఎంపైర్మెంట్ చిన్న అగ్రిమెంట్. ఎలాంటి ఆపద వచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ టారిఫ్ వచ్చేసి 20,000 రూపాయలు ఉందనుకోండి, దాన్ని మేము 1000 రూపాయలు తీయడం సిద్ధంగా ఉన్నాం. ఓకేనా సార్? తద్వారా షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, కార్డియో కావచ్చు, గ్యానీ కావచ్చు, ఆర్థోపెడిషన్ ఎక్కువ ఆర్థోపెడిక్ సమస్యలు ఎక్కువ వస్తాయి నిర్మాణ కార్మికులు. అవునా కదా సార్? తద్వారా అలాంటి ఒక హెల్త్ కార్డు కూడా సుమారుగా 20,000 విలువ చేసిన కార్డు కూడా చాలా అతి తక్కువ రేటుకి ఎంటైర్ మన వరంగల్, కాజీపేట, మన ఇంకోటి హన్మకొండ ఈ ట్రై సిటీస్లో దొరికిన విధంగా చాలా తక్కువ రేటుకి ఒకటి ప్లాన్ ఉంటుంది సార్. తప్పకుండా మీ యొక్క అనుమతి కావాలి మాకు. ఒకటి ఉచిత వైద్య శిబిరము, రెండోది హెల్త్ కార్డు, అది మేము ఫ్రీగా లాంచ్ చేస్తాం సార్. అది ఓకే సార్. మీకే కాదు, మీకు కుటుంబ సభ్యులకు కూడా ఇలాంటి కార్డు హెల్త్ కార్డు ఉంటుంది. దాంతోపాటుగా ఉచిత వైద్య శిబిరాలు మీ ఏరియాలో ఎన్ని చేయాలని చేస్తాం. నార్మల్గా షుగర్ బీపీ చేయడం కాదు. మీకు ఏమైనా గుండెపోటు సమస్యలు ఉంటాయి, ఒక కార్డియాలజీ డాక్టర్ని పిలిపించుకొని కూడా మీ ఏరియాకి తీసుకొచ్చి
సార్ ద్వారా కూడా మీకు ఉచిత కన్సల్టేషన్ ఉంటుంది. ఓకేనా సార్? ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ సమస్య జై కార్మిక, జై జై కార్మిక. సభకు నమస్కారం. స్టేజ్ అలంకరించడానికి జిల్లా నాయకులకి, మండల నాయకులకు, వివిధ గ్రామాల్లో వచ్చినటువంటి కార్మిక సోదరులందరికీ నా ఉద్యోగాలు వందనాలు తెలుపుకుంటున్నాను. సభ అనుకున్నాము జై కార్మిక. కూర్చున్న అందరూ ఒకసారి కార్లు లేని వాళ్ళు చేతులు లేవట్లేదు. కార్లు లేని వాళ్ళు మాట్లాడండి. కార్లు లేని వాళ్ళు, కార్లు లేని వాళ్ళు. అయితే జరుగుతుంది, రేపు జరుగుతుంది. జరిగిన నాడు ఇంటికాడ భార్య ఏమంటది, ముండ కొడుకని నేను ఇచ్చిన 500 రూపాయలు ఇంతో అని అంటారు కదా. మాకు బాధ అనిపిస్తుంది. నేను 19,000 నుంచి ఈ సమయంలో పని చేసుకుంటూ మీ అందరూ చెప్తున్నా ఇదే మాట. అయ్యా మీరు కార్డు తీసుకోండి, అయ్యా కార్డు తీసుకోండి. మీరు కార్డు తీసుకుంటే మీ ఇంటికాడ అయ్యా 10 లక్షల రూపాయలు వస్తున్నాయి. 10 లక్షల రూపాయలు ఇవాళ పోగొట్టుకున్న వాళ్ళు మీరు ఆ కార్డు ఒకటి తీసుకోకపోతే ఖరీదు 500 కావచ్చు. అవి తీసుకోమని చెప్పండి. ఇప్పటికి కూడా మిమ్మల్ని బతిలాడుతూ ఉన్నా. రెన్యువల్ లేని వాళ్ళు చేతులు ఉంటుంది. రెన్యువల్ లేని 100 రూపాయలు దొరుకుతలేవా? సాయంత్రం పోతే 1000 రూపాయలు ఖర్చు పెడతారు. అది పని చేసుకొని 100 రూపాయలు పెట్టి రెన్యువల్ కూడా చేసుకోండి. తిడతారు ఇంటికాడ, ఈ ముండ కొడుకు రోజు అదేది నాకు అస్సలు ఇచ్చేది అని అంటారు. ఆ మాటలు పడవద్దు. చచ్చిపోయి మనం ఉన్నా కానీ వాళ్ళతో ఆ మాటలు పడవద్దు. కాబట్టి ఎవరైనా కానీ ఏ మీటింగ్లో కానీ మొట్టమొదలు నేను చెప్పేది ఇదే. కాబట్టి మీరు రేపు నా మాటను గుర్తుపెట్టుకొని వెంటనే పోయి లేబర్ ఆఫీసులో కార్డు చేసుకోండి. తర్వాత ఇంకొకటి, ఒకప్పుడు మన ఆంధ్ర తెలంగాణ జిల్లాలు ఒకటిగా ఉన్నప్పుడు వాళ్ళు మనం కలిపి కమిటీ వేసినాం. ఆంధ్ర వాళ్ళు కూడా మన దాంట్లోనే ఉన్నప్పుడు వేరే అయినప్పుడు వాళ్ళని తీసి పక్కన పెట్టేసినాం. మన దాంట్లో మనం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పంపించాలి కదా. చంద్రబాబు నాయుడు కూడా మన దగ్గర ఉండదు. ఆయన పంపించే క్రమంలో మన దగ్గర 16,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. 16,000 కోట్ల రూపాయలు పోటాడు పోయి సాయంత్రం కూడా లేకపోయాడు. మన ఏం లేకుండా తీసుకొని పోయాడు. మన మంత్రి ఉన్నాడు కదా ఆయన నరసింహారెడ్డికి తెలిసినప్పుడు అంటే ఆయన ఏమన్నాడంటే వాడి కూడా తీసుకుపోవడానికి నేనున్నా, నేను తెప్పిస్తా, అవి రప్పిస్తా, మన దగ్గర పెట్టిస్తా, మనకు చెందాలి అక్కడేం చెందాయని చెప్పని కూడా చాలాసార్లు నాయన నరసింహారెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అదే ఇవాళ ముఖ్యమైన మాట ఎందుకు చెప్తున్నానంటే మన పైసలు జమ చేస్తున్నాం. ఇవాళ దాదాపు ఒక 40,000 కోట్ల రూపాయల పైసలతో ఉంటాయి. 40,000 కోట్ల పైసలు ఉంటాయి. మన 1% చెస్ ద్వారా వసూలైన రూపాయలు 40,000 పైన ఉంటాయి. అన్నిటికీ మళ్ళీ ముందు ప్రైవేట్ బ్యాంక్ ఒక అప్ప చెప్పిందంటే వీళ్ళు అతిశయ అబద్ధాలు లేదు. రేపు నేను మళ్ళీ అది పూజ లేబర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను పూర్తిగా తెలుసుకుంటా. ఒకవేళ ప్రైవేట్ బ్యాంకు కొరకు అవి ఇచ్చినట్లయితే మేము ఏం పెట్టుకున్నామయ్యా? మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు పెట్టాము ఇక్కడ. చెస్ బోర్డు చైర్మన్ మా నాయకుడు ఉండాలి. అప్పుడే మా ఒక్క రూపాయి మొత్తం జరగదు. అప్పుడే నా రూపాయి కదలకుండా ఉంటుంది అని ఇదొక చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాను. లేదు వేస్తే పోతాము, లేదు రాస్తాడు పెట్టుకొని మా రూపాయలు పోతానే అడుగుతాం. కార్మికుల ఐక్యత. ఈరోజు మన ఉమ్మడి వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం కోసము మన తరిపల్లి చంద్రమన్న మన రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా సిరిమల్ రామన్న, కాలేపన్న, మహేందర్, భిక్షపతి, కుంగ్రన్న, మరి సారంగపాణి, మా
మాజీ అధ్యక్షులు సాది గారు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు రాజు గారు, మరి అదేవిధంగా బాబాజీ అందరికీ పేర్లు నాకు తెలియగలుగుతున్నాను. పేర్లు కూడా చెప్పిన అందరూ నేను అందరూ ఉండలేనే, నాకు వేరే ఫ్రెండ్ ఎంచుకున్నా, వేరే ఫీల్డ్ ఎంచుకున్నా కాబట్టి నేను ఉండలేను. ఈనాటి ఉమ్మడి వరంగల్ జిల్లా కార్మికుల గర్జన ముఖ్య అతిథిగా వచ్చిన మన రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు గారికి, మరి రాష్ట్ర కమిటీ సభ్యులకు, జిల్లా కమిటీ సభ్యులకు, మండల కమిటీ సభ్యులకు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్మికుల సోదరులందరికీ కూడా, నా కార్మిక సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కార్మికుల గర్జన పెట్టుకున్న మనము కార్మికులకు ఏ విధంగా అయితే న్యాయం జరుగుతుంది, ఎట్లయితే ప్రభుత్వాలు దిగొస్తాయి, మనకు రావాల్సిన హక్కులు ఎట్లయితే అమలవుతాయనే దాని మీద మనం ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగినది. మరి కాకపోతే కార్మికుల మధ్యలో ఐక్యత లేకుండా, మరి మనం చైతన్యం లేకుండా పోరాటం చేయలేము కాబట్టి, మరి మనకు కార్మికులలో లోపాలు ఏర్పడుతున్నాయి కాబట్టి, మనం ముందుగా ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా ఇది ఎవరు వ్యక్తిగతంగా కాదు, ఎవరికి వచ్చేది కాదు, మనందరి పోరాటం కూడా కార్మికుల కోసం పోరాడుతున్నాం కాబట్టి, కార్మికులకు ఏ విధంగా అయితే న్యాయం జరుగుతుందో దాన్నే దృష్టిలో పెట్టుకోవాలి తప్ప మన వ్యక్తిగతంగా పోకుండా. జై కార్మిక, జై కార్మిక. రాని వాళ్ళు రాలేదు, వచ్చిన వాళ్ళన్నా మనం గట్టిగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన యొక్క కార్మిక హక్కులను సాధించుకోవాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి మనం పని చేయవలసిన పరిస్థితి ఉన్నది. మన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మరియు సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ మన దళపతి చంద్రమన్న గారి ఆధ్వర్యంలో మనమందరం కూడా మన సంక్షేమ పథకాలను సాధించుకోవాలి. ఇక్కడున్న రాష్ట్ర నాయకులకు, మండల నాయకులకు, జిల్లా నాయకులకు, తర్వాత గ్రామాల నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్మిక నాతోటి కార్మిక సోదరులందరూ కూడా ఉద్యమాన్ని వందనాలు చెల్లిస్తున్నా. జై కార్మిక. మనం అందరం ఎప్పుడైతే కలిసి కట్టుకుంటామో అప్పుడే మన పనులు అయితే మన కార్మిక సమస్యలు తీరుతాయి. మేము గతంలో అంటే ఒక 15-20 రోజుల కిందట ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నవాళ్ళు కూడా ఇదివరకు వెళ్ళినప్పుడు కూడా అన్నవాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే మీరు అందరూ కలిసికట్టుగా ఉండి పోరాడుకుంటూనే మీరు ఈ సమస్యలు తీర్చుకోగలుగుతారు, మీకు ఈ యొక్క సంక్షేమ పథకం రావాలి, మీరు ముందు ఉద్యమం చేయండి. మీరు ఆనాడు 1996 చట్టాన్ని నేను బోర్డులు ఏర్పాటు చేసిన మీరు కొట్లాడి మీ దగ్గర లేదు అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు దళపతి చంద్రబాబు గారికి, అదేవిధంగా కొత్తగా ఎన్నుకోబడిన కాంగ్రెస్ పార్టీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రబాబు గారికి అదే ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు సాదిక్ గారికి, అదేవిధంగా చెప్పదలుచుకోలేదు కానీ ఏమనుకో దయచేసి ఏంటంటే ఈ కార్యక్రమం సమన్వయం లేకుంటే జరుగుతుంది. మన బనున్న కార్మిక సంఘ కార్మికులు వేల సంఖ్యలో ఉన్నారు. మన కార్యక్రమం మన ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఎంతో ఘనంగా చేసినాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్ గారికి, మరి అదేవిధంగా వివిధ మండలాల నుండి చేసి జిల్లా మండలాల నుండి చేసిన జిల్లా అధ్యక్షులకు, కార్యదర్శులకు, మండల నాయకులకు, మరి ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర అధ్యక్షులు మరియు
గ్రంథాలయ చైర్మన్ సిద్దిపేట జిల్లా గారికి, మరి హనంకొండ జిల్లా ఉమ్మడి జిల్లా పక్షాన కూడా, మరి కార్మికులందరి పక్షాన కూడా మీకు మరొకసారి అన్న ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మన చెరిమెల రామలన్న గారు, మనం కనీసము ఒక్క కానిస్టేబుల్ కాదు, 3-4 కానిస్టేబుల్ వచ్చి మన సభా ప్రాంగణంలో మనకు సెక్యూరిటీగా ఉన్నారంటే మనం ఏం సాధించడం అనేది కూడా ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు భవన నిర్మాణ కార్మికులు అంటే కనీసం రోడ్డు మీద వెళ్ళిపోయే హోంగార్డు కూడా మన దగ్గరికి వచ్చి మందలిచ్చే పరిస్థితి లేదు. మరి ఇంకొకసారి మనం అందరం కూడా మర్చిపోయినాం. ఈరోజు మన కార్మికులందరూ కూడా సెక్యూరిటీగా వచ్చేసిన మన పోలీస్ సోదరులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా మా భవన నిర్మాణ కార్మిక సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న ఈరోజు మన కార్మికుల పక్షాన ఒక జిల్లాలో గ్రంథాలయ చైర్మన్ అయినందునే మన కార్మికులకు ఎంతో గర్వకారణం మనం చెప్పుకోవాలి. ఇంతవరకు చరిత్రలో కూడా ఒక భవన నిర్మాణ కార్మికుడు కార్పొరేటర్ కావడానికి కూడా ఇబ్బంది పడే రోజు. ఈరోజు మన చంద్రవన్న ఒక గ్రంథాలయ చైర్మన్ ఏంటంటే మనందరము ఎంతో గొప్పగా చెప్పుకోవాలి. మన స్థితిగతులు కూడా మారిపోతా ఉన్నాయి. రేపు అవసరం అనుకుంటే మనం ఎమ్మెల్యే స్థాయికి, మినిస్టర్ స్థాయికి కూడా ఎదిగే రోజు కూడా మనకు ఆసన్నమైన చెప్పుకోవాలి. కానీ ఒక ఉమ్మడి జిల్లా నాయకుడిని కానీ, ఒక టౌన్ కమిటీ టౌన్ జిల్లా అధ్యక్షుడిని కానీ, రాష్ట్ర నాయకులు ఇక్కడ వరంగల్ జిల్లాలో దాదాపు పెద్ద నాయకత్వంలో మనందరికీ ఎరికే. ఒక్కరిని కూడా సంప్రదించకుండా ఈ మీటింగు ఏకపక్షంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మేము ఒకటే మా సంకల్పం ఒకటే. మా జిల్లాలో ఇంత సీనియర్ నాయకులం, దాదాపు 20-25 సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలలో పనిచేసిన వాళ్ళం మేమందరం. ఎట్లా చేస్తారని చంద్రమన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అన్నా మీరు రావాలి, ఇక్కడ ఏదో జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షుడు దశపతి చంద్రమన్న గారికి, రాష్ట్ర మన చంద్ర రామన్న గారికి, పోలీస్ సారంగపాణి గారికి, రాష్ట్రంలో ఉన్న పెద్దలందరికీ, జిల్లా పెద్దలందరికీ, మండలాల పెద్దలందరికీ, గ్రామాల పెద్దలందరికీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ రోజు వరంగల్ జిల్లా అంటేనే, వరంగల్ హన్మకొండ జిల్లా అంటేనే చాలా పెద్దగా ఉంటుంది మీటింగ్ అని అనుకున్నది ఎప్పుడు, కానీ పెద్ద పెట్టినాం. మరి ఈసారి ఏమో మరి ఐక్యత కొద్దిగా లేకపోవడం వల్ల కొద్దిగా తగ్గింది. కాబట్టి దీన్ని పెద్దలందరూ సరిచూసుకొని మళ్ళీ ఒకసారి అన్నగారికి తెలుసు చెప్పినట్టు ఇదే నెల ఖచ్చితంగా మన రాష్ట్ర లెవెల్లో మీటింగ్ ఏదైతే వాటిలో ఒకటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా పెద్ద పెట్టాలని కోరుకుంటున్నాం. కమిటీ ఏం చేయాలని చెప్పిండు. వాళ్ళకొకటి ఏమంటే చట్టం ప్రకారం 1970 చట్టం ప్రకారం ఏమో అవి కొన్ని నెరవేరుదామని చెప్పిండు. ఆ టైంలో సరిపోమని కేసీఆర్ మన రోసయ్య గారు వచ్చిన తర్వాత 1990 చట్టాన్ని అమలు చేసిండు. ఇవన్నీ అందరూ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలిసి విషయాలు. ఇది కాదు కావాల్సింది. కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు ఫస్ట్ మనం కలిసి ఉండాలి. ఒక ఇంట్లో ఒక కుటుంబంలో నలుగురు కొడుకులు ఉంటే కొట్లాడితే ఆ తండ్రి ఎంత బాధపడ్డాడో ఈ సభ మీద ఈ రోజు నాకు అంత బాధ అనిపిస్తుంది. ఈ సభ మీద నాకు ఈ రోజు అంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా అందరం అన్నదమ్ములు అంటాం, ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం. ఒక 1990 చట్టాన్ని సాధించుకోవాలని ఎంత ఇంప్లిమెంట్ చేస్తాం, ఎన్ని ధర్నాలు చేస్తాం, ఎన్ని రెండు రాష్ట్రాలపై చేస్తాం, ఎన్ని ఉద్యమాలు చేసినాం. గుర్తుకు రావడం లేదా? ఏదైనా ఉంటే పైసా పెడితే తెలుస్తుంది దాని విలువ అన్నట్టు. పైసా పెట్టి తీసుకుంటే ట్రీట్మెంట్ బరాబరే అనిపిస్తుంది. ఈ రోజు కదా వచ్చిందో ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తామని అంటారు, పోరు చేయించుకోరు. టైంకు పైసలు ఎక్కువ అక్కడ బదులు అదులు చేస్తారు, తీసుకపోతే హాస్పిటల్ చేయించుకుంటారు. ఇవాళ ఈ సంఘంలో ఉన్న కార్డు తీసుకోవడానికి కూడా మీరు కింద నిర్వహిస్తున్నారు అని చెప్తుండ్రు పిల్లోడు. మనం కూడా మంచి పిల్లలైనా, పెద్ద మనుషులైనా, తాతలైనా అన్నీ అయినా మరి తీసుకొని ఆలోచన మనకు ఉన్నాయి కదా. ఏమైతుంది మన స్టోరీ రాష్ట్ర వ్యాప్తంగా? చట్టాన్ని సాధించుకున్నాక ఒక మలుపు మరిగినాం, మొర్రో వచ్చుకున్నాం, చట్టం సాధించుకున్నాం, ఉన్న డబ్బులను వసూలు చేసుకున్నాం. మీరు సెలబ్రేట్ లేదే? మన పిల్లలు పెళ్లి చేసుకున్నాం, 60,000 రూపాయలు వస్తున్నాయి, తీసుకోరావాలనా? తీసుకున్నావా? స్టోరీ లేకపోయా కానీ తీసుకోకపోతే ఏమన్నా మన స్టోరీ
పెళ్లి చేస్తూ వస్తుంది, డెలివరీ చేస్తూ వస్తుంది, ఇద్దరు పిల్లలు కూడా పైసలు వస్తున్నాయి. అవి తీసుకోకపోతే కనీసం 110 రూపాయల కంటే నీకు ఆలోచన మీకు వస్తలేదంటే ఎందుకు ఇస్తాను? కార్మికుల సభ అంటే ఏంటంటే మనం సాధించుకుందామనే వేదన కోసం మన కార్యక్రమాలకు ఎన్ని ఉన్నాయి, మనకి ఇంకా ఏమి రావాలి, వందలాది లక్షలాది కోట్ల నిధులు ఉన్న దానికి కూడా మనం ఇక్కడ కొట్లాడకపోతున్నాం. అంటే ఇలా మామూలుగా అమలు పని చేసి బస్స మొత్తుకపోతుంటే ప్రతిపక్ష నాయకుడు, అధికార నాయకులు వాళ్ళని ఎంతో మేము ఆదుకుంటామని మాత్రం స్టేట్మెంట్ ఇస్తూ, నువ్వుండే బంగ్లా, నువ్వు నడిచే ఫర్నిచర్, నువ్వు తిరిగే కుర్చీ, అటువంటి నాయకులు భవన నిర్మాణ కార్మికులు. మరి భవన నిర్మాణ కార్మికులను యాడ్ చేస్తలేదు గవర్నమెంట్ అంటే ఎలా యాడ్ చేస్తుంది? ఇలా ఎవరెవరు రాస్తున్నారు, ఎవరికో గురించి మాట్లాడుతున్నాం కదా, మనం ఎందుకు తప్పు చేస్తున్నాము, మనం ఎక్కడ పోతుంది అనేది మనం మాత్రం ఇంతసేపు ఎవరికో చెప్పుకోలే. మనం తప్పు చేస్తున్నామా లేదా? ఎక్కడ ఏడొక్క మీటింగ్ పెడదాం, నడుగురి ఒక 100 మంది గీడి పోదాం అని అంటే వేల కోటి సంఖ్యలతో వస్తే ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి తాతనైనా మనం బెదిరియచ్చు. ప్రభుత్వాన్ని మనం కదిలియాలంటే మన కార్మికులతో ఒక్కటే అవుతుంది. వాస్తవాన్ని చెప్తున్నా, ఎక్కువ ఎందుకు చెప్పొద్దానండి. కార్మికులు దాదాపు 4 కోట్ల తెలంగాణ జనంలో 1/3 కార్మికులే ఉంటారు. ఎందుకు ఇలా నీట్గా నువ్వు ఉంటావు, నా ఇంటిగా నేను ఉంటావు, మనకు అన్ని సంఘాలు ఉంటాయి, రోడ్డు మీద అడ్డలు ఉంటాయి, మేస్త్రీల జేబులో పైసలు ఉంటాయి, సెల్ ఫోన్లు ఉంటాయి, ఆఖరికైతే మన దగ్గర పనిచేసే కార్మికులు లేడీ ఉంటుంది. దాని ఒక్కసారి ఒక సభకు దొరకరమ్మని వందలాది రోజులు ఇప్పుడు నేను 3.5 ఏళ్ళ కూల చేస్తున్న ప్రతి కార్మికుడు చెప్పిన. ఎందుకంటే మనకు ఇంత పెద్ద మేస్త్రి అయినా ఇంత చేసుకున్నా తాపు చేతిలో పట్టుకొని గోడ మీద లేవడితే మన తోడబుట్టిన తల్లి కంటే చెల్లె కంటే అధ్యయనంగా దగ్గరుండి అన్ని విధాలు అందించే ఒక ఆడపడుసు, వాళ్ళకు కూడా ఇంకా మంచి స్కీమ్ ఉన్నది. వాళ్ళు ఒకసారి వస్తే మన మగవాళ్ళందరికీ నిజంగా అన్న గత మంచి సభకు మనం ఎందుకు తోలుకపోతలేము పాయరే అని వాళ్ళే కదిలిస్తారు. అని ఎప్పుడు మీటింగ్ పెడుతుర్రే, ఆ మీటింగ్కు నేను కూడా వస్తా పాయి, ఒక్కరోజు పని చేయకపోతే ఏమైంది అని అంటారు. కానీ మనకు చెప్తలేము, వాళ్ళకి చెప్తే ఎందుకవుతుంది అంటే మనకు ఏమైందో అది ఏం మాట్లాడాలి, కానీ అది వద్దు. కానీ అటువంటిది దాంట్లో మన కార్మికులు వెనకపోవడానికి కారణాలు ఇవే అన్న. మనం ముందుకు సాగుతలేము అని అంటే ఇలా వాస్తవానికి అందరూ పెద్దోళ్ళే, వీళ్ళ పెద్ద మేస్త్రీలు అంటారు, ఇంత అందరు గుత్తదారులే ఉన్నారు. ఇలానైతే ఇప్పుడు యాక్చువల్గా మనం అయితే ఇది ఒక సభ కాకుండా మన కార్మికుల కార్యకర్తల మీటింగే అనుకోవాలి. దయచేసి అందరికీ అదేంటి, అంతకంటే ఎక్కువ పెద్ద సభ ఇది సభ అనుకొని చెప్పుకోవద్దు. ఇది ఒక కార్యకర్తలు మనం ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి వీళ్ళ వరంగల్ ఉమ్మడి జిల్లాలో 3.5 ఏళ్ళు అవుతుంది. 3.5 ఏళ్ళ కింద ఎంత పెద్ద సభ పెట్టినాం. ఆ సభలో ఎంతమంది మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చిన, కార్పొరేటర్లు వచ్చారు, వాళ్ళందరినీ మనం అడిగినాం. మీరు ఇస్తున్న నిధులు ఇస్తలేరు అని చెప్పి నిలదీసినాం. వీళ్ళు కూడా మనం ఇంత పెద్ద పెట్టుకొని ఇప్పుడున్న అధికారులు ఉన్నప్పుడు ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికారాన్ని నిలదీయడం మన కార్మికుల హక్కు. అది హక్కు తీరలేని వాళ్ళు మన కార్మిక సంఘాలు అవసరం లేదు, మన వ్యవస్థ అవసరం లేదు, ఇంత పెద్ద మీటింగ్లు అవసరం లేదు, ఈ లొల్లి అవసరం లేదు. అవునా కాదా? మరి అటువంటి దాన్ని మనమే వెనుకపోయి ఎక్కడ మీటింగ్లు పెట్టకుండా దయచేసి ఉమ్మడి జిల్లాలో మీకున్న ప్రాబ్లాలు ఏదో చెప్పండి, ఆ ప్రాబ్లాలు నేను తీస్తా, నాతో కాకపోతే నేను పక్కకు జరుగుతా. కానీ నేను చేసేంత దమ్ము ఉన్నదని నాకు అనుకుంటున్నా. దాన్ని మీరు సహకరిస్తే, మీరు సహకరించారనుకో, నేను అక్కడ మీకు నాకు 100 కిలోమీటర్ల దూరం, 100 కిలోమీటర్లు నేను ఆడుంటా, మీరు ఇడుంటారు, రైట్ అంతేనా లేదన్నా? మరి మీరే సమస్యలు నాకు చెప్పారు, మీరే కథలు చెప్పారు. మొన్న ఒక చిన్న సమస్య ఫోన్ చేస్తే వచ్చిందా లేదా? వచ్చినా అన్నది సమస్య కాదు, ఇట్లా మీరు చేసుకోవద్దని అందరు కూర్చోబెట్టినా నిలబెట్టి మాట్లాడి దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పోస్టర్ రిలీజ్ చేసారు, ఇలా పత్రికలు రిలీజ్ చేసారు. ఇవన్నీ మళ్ళీ మన కార్మికుల నమ్మకం పోతుంది. దీన్ని ఏ రకంగానైనా మీరు తయారు చేసి చేయాలి. ఎవరి మీద కోపం, మీ అందరు కోపం తీసి నా మీద పెట్టుకుని తప్పలేదు, నేనేం బాధపడాలని కూడా చెప్పి అందరికి చెప్పి నేను వెళ్ళినా. వీళ్ళు కూడా అందరు హార్లీగా ఇచ్చేసారు. కానీ అయినా మనసులకు వాళ్ళకి పోలే, ఇక ఉన్నది అందరి ముంగట చెప్తాను, నేను పోలే అనుకొని అబ్బలంతా వాళ్ళే ఉండి
ఇవాళ నేను 10:30కు వెళ్తుండగా మా జిల్లా అధ్యక్షుడు ఫోన్ చేశారు, అన్న ఎడదాకా వచ్చారు అంటే నేను ఇప్పుడే వెళ్తున్నా తండ్రి, ఎందుకంటే పొద్దున ఇవరకు నాకు ఎవరు ఫోన్ చేయలే, ఇక ఎట్లాగో మెల్లగా అవుతున్నా ఈ కార్యక్రమాన్ని మేము మెల్లగా వెళ్తున్నా అని చెప్పాను. ఆయన రండి నేను సుబేదార్ కాడ ఉన్న మనందరిని జమ చేస్తున్నాను. ఇవందరూ జమ చేసింది ఇంతమంది మన జిల్లా అధ్యక్షుడు. ఎందుకు చేసిందంటే ఇంతమంది అమ్మని మరి రాకపోతే అన్నతో మనకు మొన్నే పుట్టిగా పిలువకుండాడేమో 50 మంది ఉన్నారు అన్న, ఒక 2 నిమిషాలకి చచ్చిపోయాను అన్నాడేమో 50 మంది ఉన్నారు అన్న, మేము పెద్ద మనుషులకి ఫోన్ చేస్తున్నాం అని అడిగారు 100 మంది ఉన్నారు. కరుగుతుండ్రు, ఎదుగుతలేరు. ఇవాళ రాగానే మన బిల్డింగ్ కార్మికులకు పునాది తీరంటే జేసీబీ ఎట్లా వచ్చి పని తక్కువ అవుతుందో, ఇవాళ రాగానే మన మీటింగ్ కూడా గట్లే తక్కువ అవుతుంది. ఒకనాడు సెంట్రింగ్ పని చేయాలంటే దానికి మూలలు, చెక్కలు, బండి, ఎడ్ల బండి ఇవన్నీ కొట్టుకొని వస్తే దానికి ఒక పెద్ద వ్యవస్థలాగా తయారయ్యేది. ఇప్పుడు అవసరం లేదు, ఒక ఆటో బండిలో ఉంటే 2 కార్మికులు ఉంటే దాన్ని నట్లు మూలలు చేసి ఫిట్ చేసిపోతారు. సుధారాలకి ఎట్లున్నది, చేద్దాం రాగానే పోయగానే మిషన్ వస్తుంది, లావట్టింది, పోతుంది, అయిపోతుంది. స్లాబ్ కొట్టి అయిపోయింది, మిషన్ రమ్మని వాడు దాన్ని ఇట్లా పోతుంది, పైప్ పెట్టి పోతున్నాడు, ఒక 2 మేస్తుంటే గిర్ర నేర్పేస్తారు. మరి అప్పుడు ఒక స్లాబ్ పోయాలంటే కనీసం 2000 ఫీట్ల స్లాబ్ పోయాలంటే ఒక 15-20 మంది లేబర్ ఉండేది. ఆ లేబర్ ఉంటే దానికి 5 వీలర్ పెట్టి తింపేది, తిప్పుకుంటే ఒకళ్ళ మీద ఒక చేతులతో మీద దాకా తీసుకుపోయి ఆడున్న మేసిరి పోతే ఆ మేసిరికి పొక్కులు వచ్చేది, వాళ్ళు పోసేవాళ్ళకి పొక్కులు వచ్చేది, అట్లా స్లాబ్ పోసిన తుర్తుండేది. ఇప్పుడు ఎంత పెద్ద నేనే ఒక అపార్ట్మెంట్ కడతానా, 10,000 ఫీట్ల అపార్ట్మెంట్లు ఒక 2 మేసిరీలు నేర్పుతూ సపరేట్గా వచ్చి కూర్చుంటున్నారు. అంటే మన పని కూడా అట్లా తక్కువ అవుతుంది. మనకు చేయగల ఈ యొక్క మీటింగ్లు కూడా ఇట్లా తక్కువ చేస్తారు. దయచేసి మీటింగ్లు తక్కువ చేయకూడదు. మన పని ఎంత పెద్ద విరిగినా, దానికి ఎంత పెద్ద వెతికినా మన కార్మికులు లేకుండా ఏ పని కాదు. ఎన్ని మిషన్లు వచ్చినా మన తాపి పని లేకుండా ఏ పని కాదు. దాన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటూ మన కార్మికులం, మనకచ్చే హక్కులు ఒక చెస్సు ఒకనాడు 50 రూపాయలు పోతో దొరకవు. ఇలా లక్షలాది మంది చెస్ తయారవుతుంది, లక్షలాది కోట్లలో పోతుంది. అంత పెద్ద చెస్సును వదులుకుంటున్నామంటే మనంత దద్దమ్మలు ఎవరు లేరు. మనం దద్దమ్మలు అయిపోతున్నాం రోజు. ఎందుకు తీసుకోవద్దు? నీ సొమ్మ, మన సొమ్మ, అది ఏ గవర్నమెంట్ సొమ్ము కాదు, ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేది కాదు. మనం ప్రతి ఒక్క కార్మికుడు కష్టపడితేనే ఇలా సిమెంట్ కానీ, సలగా కానీ, ప్రతి ఒక్క ఇటుక కాడికెళ్ళి కానీ, ప్రతి ఒక్క ఉసిక కానీ దాంట్లోకి వెళ్ళి వచ్చే చేస్తూ ఇలా 1000 కోట్ల రూపాయలు తయారవుతున్నాయి. ఆ 1000 కోట్ల రూపాయలలో మనకు ఒక 5,000 రూపాయల మనీలోనికి 10 లక్షలు ఇచ్చేదానికి సంతోషమైనాం. సపోర్ట్ కొట్టి ఈడికే సంతోషమని అందరు పడుతారు. మనీలోనికి ఇచ్చినామయ్యా, ఈడికో ఆడికో 13.5 ఏళ్ళ కొట్లాడుకోవడం సచివానికి తెచ్చినాం. కానీ మనీలోనికి ఒక 5,000 తెస్తామని పోరాడుతున్నాడు. ఒక 5,000 ఇస్తే మనీలోనికి 5,000 ఇస్తే ఇక దేనికన్నా అక్కడికన్నా శాతగానప్పుడు 60 సంవత్సరాలు, ఇప్పుడు అన్నాడు 77 సంవత్సరాలు అన్న కార్యక్రమం ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు అదే పింఛన్ వస్తే ఎంత హ్యాపీగా ఉండేది. ఇక ఇక్కడ ఏ ఒక్క రూపాయి రాకుండా కూడా ఈడి దాకా కార్మికుల కోసం ఈడి దాకా వచ్చిండు. అదే 5,000 అయితే బాగా చెప్తాం, ఆటో పట్టుకొని 2 తోలుకొని వచ్చినోడు. మరి నాకడ 5,000 నేను ఎవరు ఎందుకు అడగాలి? ఇలా అడ్డుకోండి కూడా లేకుండా మనకు అది సాధించుకుందామని అంటే జిజ్జులో పోయి ఇలా ఒకరికొకరు పంతాలు పట్టుకుంటూ చేయద్దు. దయచేసి అందరి కార్మికులకు మరొక్కసారి తల వంచి నమస్కారం చేస్తున్నా. దయచేసి దీన్ని ఎవ్వరు తప్పు పట్టుకోకుండా ప్రతి ఒక్క కార్మికుడు నాది అన్ననాడు ఈ వరంగల్ జిల్లాలో అదిరిపోయేటట్టు ఒక సింహగర్జన పెడదాం. సింహగర్జన పెడితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఇంచుమించు అన్ని ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలే ఉన్నారు, ఎంపీలు వచ్చిర్రు. ఇలా రేపు కార్పొరేట్ ఎలక్షన్ల ముందు మనం పెడితే కార్పొరేట్ ఎలక్షన్లలో మనకు కార్మికులకు 4కో 5కో నిలబడతాన్న ఛాయిస్ కూడా టికెట్ ఇప్పిద్దాం. మొన్న పోయిన ఎలక్షన్లలో పార్టీ ఏదైనా అక్కడ బలమైన క్యాండిడేట్ ఉన్నాడు. ఇక్కడ మన రాములన్న నేను నిలబడతా అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళతో నీకేందుకు అన్ని నిలబడతావు అని అడిగితే నిలబడతాను. టీఆర్ఎస్ తో మాట్లాడి కూడా ఈయన టికెట్ ఇప్పించి గెలిపించిన. ఇలా కార్పొరేట్గా ఒక మనవాడు గెలిచిందంటే ఒక మున్సిపాలిటీలో ఒక మనవాడు ఒక కార్మికుడు ఉన్నట్టే కదా, ఒక కార్మికుడు ఎక్కినట్టే కదా. ఇవాళ ఇక్కడ కూడా 5 ఎలక్షన్లు ముందు ఉన్నాయి. ఈ ముందు ఎలక్షన్ల ముందు మీరు ఒక మంచిగా ఇంతకుముందు అందరు చెప్పారు అన్నకంటారు. ఎందుకంటే మంచి సభ ఇది చిన్నగా జరిగింది, మాకు కూడా బాధ అవుతుంది అంటే బాధపడడానికి నేను ఎలాంటి బాధపడాను, 4 వచ్చినా మాట్లాడతాను. ఎందు గురించో మన కష్టాలు మన ఫలితం గవర్నమెంట్ తెలవాలి. గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఒక్క నిధులు మనకు కావాలి. ఇలా 4 పెట్టాడు చంద్రబాబు నాయుడు, నేను ఏం బాధపడాను. ఎందు గురించి అంటే మిగతా 20 మంది నవ్వాలి, సిగ్గుపడాలి. అరే నేనెందుకు పోకపోతే రాని, అరే ఈ 10 మందినైనా మంచిగా అన్న వచ్చిండు అందరికి సంతోషపడిపోయాడు అని.
కానీ అది వంటి దాని ఇలా ఏం మంది లేదు, అది కాదు మంది. ఈ వచ్చిన మంది ఒక్కొక్కరు ఒక 100 మందితో సమానం. దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ సమానాన్ని రేపు అయ్యే కార్పొరేట్ ఎలక్షన్లలో కంటే ముందు మీరు ఒక సింహగర్జన చేయరి. మీకు ఏమి కావాలో ఇప్పుడు ఈ సభ మీద నేను అన్ని ప్రకటించి మీకు టైం చెప్తా. ఆ టైం లోపల మీరు ఈ జిల్లా బాడీని కూడా ఎన్నుకోర్రి. ఈ జిల్లా బాడీని మొత్తం టోటల్ తీసుకొని మీరు అనుకున్న రకంగా అన్నయ్య రోజు రాయి అంటే నేను ఒక రోజు ముందు చెప్తే నేను వస్తా. ఆనాడు ముందర జిల్లా బాడీ ఎన్నుకొని ఈడ టైం పెట్టుకొని మనం అంతకంటే ఇంతకంటే పెద్ద ఏదో చిన్నగా ఉంది అనుకోకూడదు. సరే జిల్లాలన్నీ చిన్న చిన్న జిల్లాలు చేసినంత మందమని ఇసుకపోలే ఇంట్లోకి వెళ్ళి ఏర్పడగానే నీ పేరు ఎదురా అంటే నా పేరు రాములు, మీ అన్న పేరు ఎదురంటే వెళ్ళే అందరు నలుగురు ఉంటే నలుగురు పేరే చెప్పుకుంటున్నాం కానీ అయ్యే పేరే చెప్తలేం కదా. ఎవరి కొడుకు అంటే నా పొలాలైన కొడుకు అని చెప్పుకోడు అన్నట్టు. వరంగల్ జిల్లా 4 ముక్కలైన వరంగల్ జిల్లే, హనుమకొండ జిల్లే. ఇది ఉమ్మడి జిల్లా అంటే ఉమ్మడి జిల్లే. ఇక్కడ అన్ని విధాలలో ఉన్న కార్మికులు ఏబోలేంలే. ఇలా ప్రభుత్వాలు దేనికోసమో దానికోసమో విడుదల చేయొచ్చు కానీ అవిటికి మన సంబంధాలు లేవు. మన ఉమ్మడి జిల్లాలో ఇలా అతిపెద్ద సభ పెట్టాలని చెప్పి నేను మీ అందరి సభముఖంగా కోరుకుంటున్నా. కాబట్టి ఏ డేటు ఏం కథ అనేది మరి ఇవరకు మన శివన్న కానీ మాట్లాడు కూడా బయట పోయి కూర్చున్నాడు. నాకు తెలియదు నన్ను ఏమన్నా కూడా ఎందుకంటే శివన్న ఇప్పుడు పెద్ద మనిషి ఇక్కడ కూడా మంచి ఆయన ఒకవేళ అదృష్టం బాగుంటే కార్పొరేషన్ కూడా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్నీ అవుతాడంట నిలబడాలన్నా దాంట్లో ఏం భయపడకు. నేను వచ్చి ప్రచారం చేస్తా. నేను మాత్రం కార్మికుడు ఎక్కడ లేకుండా ప్రచారం చేస్తాను. ఎన్నోసార్లు చెప్తాను అన్ని రకాలలో. మన రాములన్న గెలిపించినా లేదు అడుగు అదే రాములన్న చెప్తాం. మనకు సాక్షిగా ఇంకేందా మనకు అందరం కూడా రాములన్న కోసం పార్టీలు నేను ఎప్పుడు చూడలే. మీరందరూ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నా నేను వచ్చిన, ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నా వచ్చిన, రేపు ఇంకే పార్టీలు ఉన్నా వస్తా. పార్టీలన్నీ చేసి పక్క పెట్టి నేను ఒక మేస్త్రిగా ఒక తట్టం వచ్చిన కూలి కాడికి వెళ్ళి ఉన్నా కాబట్టి ప్రతి దాంట్లో ఇలా కష్టం మీద తెలుసు కాబట్టి ఈ యొక్క ఒక చిన్న రీమీటింగ్ అయ్యింది. ఆడ మంత్రులు అక్కడ ఒక మంత్రి ఏమన్నా అంటే అన్న నేను కిందికి వచ్చి అదృష్టం బాగుంది మీదికున్నా, లేకపోతే నేను కూడా కిందనే ఉన్నాను. సేమ్ నేను కూడా మీ దగ్గరనే ఉన్నటువంటి ఇలా మీ అందరు అదృష్టంతో ఆశలతోటి మీదికి వచ్చినా కానీ నేను కూడా ఒక తాపీ మేస్త్రినే ఒక బిల్డింగ్లో కట్టుకుంటూ ఒక మామూలుగా 2.5 కైకిల నుండి నాకు గుండు మీద పోతే ఎంటికలు ఊసిపోతే పిల్లలు ఇచ్చినాను. పెళ్లి రోజు నన్ను పిల్లగానే ఎత్తుకపోతున్నా అంటే నేను స్లాబ్ పోసి నేర్పి పుట్టిన నూనె పూసుకొని పోయినా అంటే అప్పుడు అంత కష్టం, దాని మీద అంత ప్రేమ. అదే అవన్నీ యాదికొస్తాయి కాబట్టి నేను కూడా కార్మికులు నాకు యాదికుంటారు. నేను కూడా చేస్తున్నాను. ఇప్పుడు నా తన దాదాపన్న ఇంకా 300 మంది పనిచేస్తారు. ఇంకా 300 మంది అంటే నేను ఇప్పుడు ఒక ఇంత అన్సీజన్లో కూడా ఎక్కడ అమ్ముడు పోని అపార్ట్మెంట్లు దేవుడిచ్చిన కాడికి నేను కిందికి వెళ్ళొచ్చుకున్నా కాబట్టి ఇలా అపార్ట్మెంట్ కడుతున్నా. 45 ప్లాట్ల అపార్ట్మెంట్ సిద్దిపేటలో కడుతున్నా. ఒక్కొక్క బ్లాక్ ఒక బ్లాక్ అమ్మినా మళ్ళీ ఒక బ్లాక్ తయారు చేస్తున్నా. ఇట్లా ఒక్కొక్క బ్లాక్ చేసుకుంటారు. నా దగ్గరికి వాళ్ళు ఇడిచిపెడితే ఇలా నాకు ఇంత పెద్ద పదవి వచ్చింది. తిరగచ్చు రాజాలాగా వానికో ఇంకోటి చేసుకుంటూ పోతే ఫోన్ చేసితే నా ఖర్చులకు ఇంట్లో పైసలు ఇస్తారు. కానీ అవి మంచివి కావు. ఆ పైసలు తింటే ఎవరికి ఉద్దపడదు. కష్టపడి మన 10 రూపాయలు సంపాదించినావా ఆ రూపాయి మనకు విలువిస్తుంది, మన ఫౌండేషన్ ఉంటుంది. అందుకే నాకు ఉన్నారు కదా కార్మికులు, వాళ్ళు చేయంగా నేను బతున్నా కదా, వాళ్ళతో నేను హ్యాపీ వాళ్ళ పేరు చెప్పుకుంటూ బయట తిరిగితే నాకు విలువ వస్తుంది. నేను లీడర్గా పోతే ఈ ఒక 2 సంవత్సరం పదవి అయిపోయినాక తెల్లారి ఎవరైనా కనబడతాడా? ఇదే మేస్త్రితనం ఉంటే జీవితాంతం కూడా యాద్ చేస్తాం. ఒకరే మా ఇల్లు ఇచ్చిన మేస్త్రికి ఆయనే, మా ఇల్లు ఇచ్చిన అన్నకి ఈయనే, మా ఇల్లు కొన్న వాళ్ళు యాద్ చేస్తారు, నా అతను పని చేసిన వాళ్ళు యాద్ చేస్తారు. ఇట్లా మీరు అసలు కార్మికుల తరగతి మీరందరూ యాద్ చేస్తారు. ఇవి అన్నీ ఒక దృష్టిలో పెట్టుకొని నేను చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని. దీనికి డబ్బుల కోసమో దానికోసమో పదవుల కోసం అయితే కాదు. ఇవన్నీ మొన్న కూడా పోయిన ఏడాది కింద మేము ఇవాళ నేను అధికార పార్టీలు ఉన్నా అని చెప్పుకోండి కాదు, అధికార పార్టీ ఉన్నా ఇవాళ చలో మనం ముట్టడిద్దామని చెప్పి అని ఒక స్టేట్మెంట్ ఇస్తేనే టోటల్ తెలంగాణ అంతా కదిలి దాన్ని మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అందరు ఎక్కడ అక్కడ అరెస్ట్ చేశారంటే ఆనాడు మన కార్మికులు ఉన్నవారు అనే ఒక గుర్తు అయితే వచ్చింది. అటువంటి పని చేయాలి. ఇప్పుడు వరంగల్ జిల్లాలో మంచి ఒక సభ ఒక దాదాపు ఒక 5-6 వేల మందితో పెట్టినాం అనుకో, నీకు బరాబరి మేము అడే కార్మికులకు ఇవాళ మనకి ఈఎస్ హాస్పిటల్, మన పిల్లలకి రీఎంప్లాయ్మెంట్, ఇలా శాశ్వతంగా కార్డు, 5,000 రూపాయలు పింఛని, ఈ 4 ఇచ్చేదాకా ఇడిచిపెట్టాం. ఆ తర్వాత మళ్ళీ ఉంటాయి అయిపోవు. మనకు రేపు ఒకటి ఇప్పటికున్నట్టుగా ఈ యొక్క 4 ఇచ్చినావు కాబట్టి ఈ యొక్క 4 కూడా ఇయ్యమని నువ్వు ఆ రోజు నువ్వు ప్రామిస్ చేసినావు. అదే అందరు సారంగ పని ఇట్లా అందరం కలిసి పోయినాం అన్నాడు ఆయన ముఖ్యమంత్రి కానప్పుడు.
పోయి ఇచ్చినాడు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే 4 ఇచ్చిండు, ఇంకా 4 ఇవ్వలే, ఇంకా 4 బాకీ ఉన్నావు. ఈ బాకీ తీరుకోవాలి అనేది ఒక మనం ఇదే వరంగల్ సభ నుండి ఇసురుదాం. ఖచ్చితంగా అవి వస్తాయి. ఆ కార్పొరేషన్ ఎలక్షన్లు కాకముందు చేయాలి. దయచేసి దీన్ని మళ్ళీ చెప్పేది ఏంటంటే ఎలక్షన్లు అయిపోయిందంటే మనతో పని ఉండదు. మళ్ళీ ఎలక్షన్ దాకా అందరికీ ఏ నాయకుడు అయినా ఏ పార్టీ అయినా ఎలక్షన్ల ముందు చేస్తే మనం ప్రతి దాన్ని జల్లి సున్నంగా పోతుంది. ఇవాళ ఇక్కడ ఉన్నాడు రాజేందర్ ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. మనకి ఇంత పెద్ద సభకు వాళ్ళు రాలేకపోవడం అనుకో, వాళ్ళు వెనకబడిపోతారు కదా. రేపు మళ్ళీ వచ్చి మన ఓట్లు అడగరా? ఇలా ఒకరు కాకుండా ఒకరు ఓట్లు వేసే వాళ్ళు లేమా? నేనంటే నువ్వేవా? ఎక్కడికి నీ ఓటు అవసరమే కదా. అటువంటి అప్పుడు దానికి అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనకు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఉమ్మడి జిల్లా ఎలక్షన్ల కంటే ముందు ఈ ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద బ్రహ్మాండమైన సభ పెడతారని చెప్పి ఇంతకుముందు మన పెద్దన్న కూడా అన్నాడు. ఖచ్చితంగా పెడతామని ఇలా సాదిక్ గాడు కానీ అందరి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మరొకరు మీరు ఎవరు ఏమనుకోకరు, ఇంకా ముందు నారాజు కావద్దు. మహేందర్ నువ్వు కూడా చేసిన సంతోషం ఇది, దీనివల్ల నువ్వు నారాజు కాకు. ఎందుకంటే ఇంతమందం నేనన్నా కష్టపడ్డా అన్నందుకు నీకు ధన్యవాదాలు కూడా చెప్తా. ఎందు గురించి అంటే నేను ఒక్కనైనా ముందుకు వస్తేనే ఇలా ముందుకు వచ్చారు. ఇలా నీకు మంది తక్కువ వచ్చారు, నేను ఇంతగానే తిరిగినాను అనుకోవద్దు, అట్లా ఫీల్ కాకు. నేననేది కూడా ఎందు గురించి ఒక్కడు కష్టం చేస్తుంటే 10 మంది అవుతారు. ఇలా ఆనాడు కేసీఆర్ అనేటోళ్ళు లేకపోతే తెలంగాణ వచ్చునా అని అంటారు. వచ్చునా? జరంత గెలిగిస్తే అదంతా ఉప్పలంలో వేసింది. ఆ ఉప్పలంతో ఎంతమంది వచ్చినా ఎంతమంది అయినా తెలంగాణ వచ్చింది. సాధించుకున్నామా లేదా? ఇది కూడా గంతే. నువ్వు ఒక్కరు చేసినా వెనక పోవద్దు. దీంతో పాటు ఇప్పుడు వీళ్ళందరూ సరే మంచిగా చెడు వీళ్ళందరినీ గూడిపినాం. అరే రేపు ఉద్యోగానికి మేము కూడా ముందు అని వాళ్ళందరూ ఇంతమంది వచ్చినట్టే లెక్క. నేను కూడా రేపు ఉద్యోగానికి మేము కూడా ముందుకు వస్తాం, నీతో పని చేస్తామని చెప్పేదానికి ఒక విధానాన్ని కూడా దీన్ని కూడగొట్టినట్టు దీన్ని అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి వాడు పెడితే ఇలా రాలేదు మనం రేపు పెడితే మస్తు వస్తారని అంటాం. అది తప్పు. ఎందుకంటే ఈ వాళ్ళే సహకరిస్తే రేపు ఇంకింతమంది ఎక్కువ అవుతారు. కానీ వాళ్ళే వీళ్ళు రాలేదనుకో కిందికే పోతాం కదా అన్న. అటువంటిది దీంట్లో కూడా మీరు నారాజు కావద్దు, అందరు కలుపుకొని పోవాలి. రేపు కూడా మీరు వచ్చే మీటింగ్లో కూడా మీరు బాడీ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టుకుంటారో ఏం కదా ఎన్నుకుంటారో ఆ టైం చెప్పుర్రి మీరు అనుకొని. దయచేసి దానికి సాధ్యత ఏంటంటే ఇప్పుడు ఉన్న జిల్లా అధ్యక్షుడే అతనికే కాంప్లైంట్ ఎవరు ఉంటారో, నేను జిల్లా ఉంటానా, నేను ఏది ఉంటానా, మరి పాతపాటి తీద్దామా లేదా అనేది మీ అందరి సమక్షంలో కూర్చునబెట్టి దాని నిర్ణయం తీసుకొని అప్పుడు మేము డిక్లేర్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు దాని దాకా ప్రస్తుతానికి ఉన్న జిల్లా అధ్యక్షుడు ఇవన్నీ అందరినీ నేనుంటా జిల్లా ఎంతమంది ఎత్తారో అంతమందిది తీసుకోలే. సెక్రటరీగా ఉంటారు, అధ్యక్షుడు ఎవరైనా ఏ పదవులు ఉంటారో. ఇంకోటి 14 రంగాల కార్మికులలో ప్రతి ఒక్క కార్మికులు ప్రతి ఒక్క మేస్త్రికి అవకాశం ఇవ్వాలి సాధిక్. ఎందు గురించి అంటే వాళ్ళు 14 రంగాలలో ఒక వడ్డ రంగి ఉంటాడు, వాళ్ళ దాంట్లో ఒక పెద్ద మేస్త్రికి ఇవ్వాలి. ఇలా శానిటేషన్ ఉంటుంది ఆయనకి ఇవ్వాలి, కరెంట్ వాళ్ళు ఉంటుంది వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇస్తే వాళ్ళకు 14 మంది, మనం వాళ్ళు 13 మంది, మనతో 14 మంది అవుతారు. ఈ 14 మందిలలో ఇంకా ఎక్స్ట్రా ఉంటే బాడీని తీసుకోవాలి, దానికి ఒక పదవులు ఇస్తే దానికి ఎవరికైనా ఒక పట్టుదల ఉంటుంది. దాని మీద మనం ముందుకు పోతే మనం సమిష్టిగా సముఖ్యంగా ఈ యొక్క సాధిస్తామని చెప్పి నమ్మకంతో మరి మీ అందరిచ్చిన అవకాశాన్ని కూడా నేను సంతోషంగా మరి ముగింపన్నా. ఇంకేమైనా బాధ ఉంటే చెప్పాలి సార్. ఏం లేదా మరి ఖచ్చితంగా సామేనా చెప్పండి. మరి ఏం లేదు, ఇక అందరి ముంగట్నే ఉండాలి. శివన ఏమంటావు? మనస్ఫూర్తిగా ఎవరి మనసులో ఏం లేదని అంటున్నాం అన్న. పట్టాభరంగా కార్మికులందరికీ పేరు పేరు అందరికీ నమస్కరిస్తూ అన్న ఎందుకంటే జిల్లా నుండి వెళ్ళాల్సింది. ఈనాటి మన ఉమ్మడి వరంగల్ జిల్లా మహాసభ నిర్వహించడం జరిగింది. దానికి మన రాష్ట్ర అధ్యక్షులు దరిపల్లి చంద్రమన్న గారు ఆదేశాల మేరకు ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభని నిర్వహించడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున కార్మికులు రాకున్నా పర్లే కానీ కొంతమంది నాయకుల లోపం వల్ల ఈరోజు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేంద్ర అన్నను కించపరిచినట్టుంది. ఈ మీటింగు నాకైతే నచ్చలేదు. ఆయనే అనునిత్యం కార్మికుల కోసం ఏ ఒక్క ఎమ్మెల్యేను వదిలిపెట్టకుండా ప్రతి ఎమ్మెల్యేను మినిస్టర్ను అందరినీ కలవడం మహేంద్ర అన్న ఎక్కువ చేసిండు. కాబట్టి ఈరోజు ఆయనను చాలా మన లోకల్ కార్మికులే ఆయనను కించపరిచినట్టు చేసిర్రు. అన్నకు అలాంటిది ఏం కాదు. కానీ కాకపోతే మన కార్మికుల వ్యవస్థ ఎలా ఉందో ఈరోజు మన ప్రభుత్వం కూడా అలాగే ఉంది. ప్రభుత్వం
మన కార్మికులను పట్టి కార్మికులు అసంఘటిత కార్మికులు చెల్లాచేరుంటారు. ఇక గిట్టే మీటింగ్ పెడితే ఒకరు వస్తారు ఒకరు రారు అనే దాని మీద మనలో కూడా ప్రభుత్వం పట్టించుకునే విధానం అంటే ఖచ్చితంగా మనం రోడ్డెక్కి ధర్నా రాష్ట్రాలు చేస్తేనే కార్మికులకు ఒక న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం కూడా మన దగ్గర ప్రభుత్వం కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి మనం రోడ్డెక్కి ధర్నా చేయడం అన్న ఒక రాష్ట్ర అధ్యక్షులు మనకు పిలుపునిస్తే ఖచ్చితంగా అన్ని జిల్లాలలో ఏ ఒక్క రోజైనా జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా రోడ్డు మీద ధర్నా చేస్తే మన హక్కులను మనం సాధించుకోగలుగుతాం. దానికి మన కార్మిక శాఖ మంత్రి కనీసం 3 సభలు పెట్టాం. 3 సభలకు కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క సభకు రాలేదు. మనము ముఖ్యమంత్రి ఎంబడి పడి కార్మిక శాఖ మంత్రి పెట్టాలని 18 నెలలు ఎంబడి పడి పెట్టిస్తే ఏ ఒక్క రోజు కూడా ఆ కార్మిక శాఖ మంత్రిని కార్మికుల కోసం మాట్లాడేది లేదు. కార్మిక శాఖకు పనిచేసిన నాయకుడు కాదు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు వెల్ఫేర్ బోర్డు ఉండే, వెల్ఫేర్ బోర్డుకు చైర్మన్ ఉండే. ఆ చైర్మన్ను తెలంగాణ వచ్చినాక తెలంగాణ మన ముఖ్యమంత్రి మన టిఆర్ఎస్ ముఖ్యమంత్రి మన ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన మంత్రిని మన చైర్మన్ను తీయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చైర్మన్ను నియమిస్తలేడు. చైర్మన్ నియమిస్తేనే ఈ యొక్క కార్మికులకు పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. లేకపోతే చైర్మన్ కనుక నియమించకపోతే ఖచ్చితంగా రోడ్డుకి ధర్నా చేస్తాం. నీ ప్రభుత్వం మెడలు వంచుతాం. ప్రభుత్వం మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. గత ప్రభుత్వాన్ని ఎట్లా ఓడించినామో కార్మికులే ఓడించారు. ఈసారి కూడా నువ్వు మాకు కార్మికులకు న్యాయం చేయకపోతే నిన్ను కూడా ఓడించే అవకాశం ఉంది. నువ్వు కాక కార్మికులకు ఆదుకోకపోతే మొన్న ఎంబడి వడంగా 3 ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ మాకు చట్టం ఇచ్చింది. చట్టంతో పాటు సంక్షేమ పథకాలు వచ్చినాయి. సంక్షేమ పథకాలు కూడా ఎంతో కొంత ప్రభుత్వం నుండి కార్మికులు లబ్ధి పొందుతున్నారు. దాని మీద మీ సహకారం ఉంది కాబట్టి మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడదీసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినాం. ఈ యొక్క గెలుపు కోసం మీరు పనిచేస్తే ఖచ్చితంగా మా 50 సంవత్సరాల కార్మికునికి 5,000 రూపాయలు పింఛను మా బోర్డు నుంచి ఇవ్వాలి. అదేవిధంగా 58 సంవత్సరాలు దాటిన కార్మికునికి కార్డు తొలగిస్తారు కాబట్టి ఆ కార్డు జీవితకాలం పనిచేయాలి. అదేవిధంగా మన అనునిత్యం సిమెంటు దుమ్ము ధూళి కార్మికుడు అతి చిన్న వయసులో కార్మికుడు చనిపోతూ ఉన్నారు. ఒక ఉమ్మడి జిల్లాకు ఒక మెరుగైన హాస్పిటల్ మనకు ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాలు ఉన్నాయి. 10 జిల్లాలకు ఖచ్చితంగా ఒక ఈఎస్ హాస్పిటల్ సౌకర్యం కట్టి మీరు జిల్లాకు ఒకటి మెరుగైన హాస్పిటల్ ఇవ్వాలి. ఈఎస్ హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే మొన్న మాకు వెల్ఫేర్ బోర్డుకు ఖచ్చితంగా మా చంద్రమన్నను చైర్మన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రితో చెప్పినాం, మంత్రితో చెప్పినాం. మా అన్నకు మనకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఇచ్చిండు. దానికి సంతోషమే. మా గ్రంథాలయ చైర్మన్ కాకుండా మాకు వెల్ఫేర్ బోర్డు చైర్మన్ కూడా ఇవ్వాలి. ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర ఎన్నో పదవులు ఉన్నాయి. ఆ పదవులలో మేము కూడా అడుగుతలేము. మాకు వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ఖచ్చితంగా చంద్రమన్నకి ఇస్తే పూర్తి కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై కార్మిక. కార్మికుల ఐక్యత. దరిపల్లి చంద్రబాబు గారి నాయకత్వం. దరిపల్లి చంద్రబాబు గారి నాయకత్వం. జై కార్మిక. 14 రంగాల కార్మికుల ఐక్యత. 14 రంగాల కార్మికుల ఐక్యత.